దక్షిణ ఒడిశా దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ వైపు కదులుతున్న వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడబోతుంది. వాయుగుండం కేంద్రం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగనుంది. దీని ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడబోతోంది. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఇది దక్షిణ ఒడిశా దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తూ ఉంది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. మరింత బలహీనపడి ఇది విదర్భ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. అయితే దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో మోస్తారు నుంచి 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా భారీ వర్షాలు అనేవి నమోదు కానప్పటికీ గత 3 రోజుల నుంచి ఏదైతే ఈ వాయుగుండం అల్పపీడనంగా ఏర్పడిన దగ్గర నుంచి కూడా విస్తారంగా వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. దాదాపుగా 4 రోజుల పాటు ఎడతెరపి లేకోకుండా వర్షాలు అనేవి కురిశాయి. ఈ నేపథ్యంలోనే వాగులు వంకలు అన్నీ కూడా పొంగిపొరలాయి. అలాగే నదుల్లోకి సైతం కూడా వరద నీరు విపరీతంగా వచ్చి చేరుతుంది. అంతకంతకు సైతం కూడా నదుల్లో ఈ ఏదైతే వరద నీరు ఏదైతే ఉందో అది అంతకంతకు పెరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే నదీ పరివాహక ప్రాంత ప్రజలను అలాగే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు సైతం కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు అలాగే తీర ప్రాంత ప్రజలను సైతం కూడా వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ ప్రధాన ఓడర్ రేవులో ఉన్న హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా ఎత్తివేయడం జరిగింది. మరొక వైపు మత్స్యకారులు సైతం కూడా ఈ ఒక్కరోజు మాత్రమే వేటకు వెళ్లరొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక మేఘావృతమైన పరిస్థితి తప్పించి ఎక్కడా కూడా భారీ వర్షాలు అనేవి కురవడం లేదు. అయితే కేవలం 4 జిల్లాలు ప్రకటించడం జరిగింది. ఈ 4 జిల్లాల్లో సైతం కూడా ఈ మోస్తారు నుంచి 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తూ ఉంది. వాటిలో చూసుకున్నట్లయితే కనుక పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్స్ ఇవేవైతే ఉన్నాయో ఈ 4 జిల్లాలకు సంబంధించి 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన చోట్ల చూసుకున్నట్లయితే కనుక మోస్తారు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. మరొక వైపు తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం మేర వీచే అవకాశం ఉంది. అలల ఉధృతి కూడా కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని సూచించడం జరిగింది. అయితే ప్రధాన వాటర్ రేవుల్లో ఉన్న ప్రమాద హెచ్చరికలన్నింటిని కూడా అప్పటికే ఎత్తివేశారు. అయితే ఈ ప్రస్తుతానికి ఇది అల్పపీడనంగా బలహీనపడేంత వరకు కూడా అంటే ప్రస్తుతానికి ఇది తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. అలాగే ఇటు దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తూ ఉంది. ఆ అనంతరం ఇది ఇటు విదర్భ వైపు పయనించే అవకాశం ఉంది. అయితే ఇది పయనించే క్రమంలోనే అది క్రమక్రమంగా బలహీనపడుతూ ఉంది. కాబట్టి వర్షాలు సైతం కూడా తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. అయితే ఇది తీరం వెంబడి అంటే తీరం నుంచి నేల మీదకు వచ్చింది. కాబట్టి ఈ పయనించే క్రమంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో సైతం కూడా ఇటు మోస్తారు నుంచి 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇది అల్పపీడనంగా ఏర్పడింది. అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత తీవ్ర అల్పపీడనంగా ఆ తర్వాత వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండంగా మారే క్రమంలో సైతం కూడా 2 రోజుల వ్యవధి తీసుకున్న నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు సైతం కూడా విస్తారంగా అయితే వర్షాలు అనేవి కురియడం
చేయడం జరిగింది. వాయుగుండంగా మారిన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే కనుక చాలా చోట్ల అంటే 18 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. ఈ వాయుగుండ ప్రభావంతో అత్యధికంగా వర్షపాతం నమోదైన ప్రాంతం అమరావతి. దాదాపుగా 26 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం, అంటే చాలా భారీ వర్షం అయితే నమోదైంది. చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాదిలో ఎక్కడా కూడా అంత వర్షపాతం అంటే దాదాపుగా 26 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవలేదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి వర్షాలు అయితే తగ్గుముఖ పట్టినప్పటికీ కూడా ఈ ఏదైతే నదుల్లో నీరు మట్టాలు అయితే అంతకంతకు పెరుగుతాయి. ఎందుకంటే ఎగువన కురిసిన వర్షాల కారణంగా అవన్నీ కూడా నదుల్లోకి వచ్చే వరద కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వాగులు, వంకలు, చెరువులు, కట్టలు, అలాగే ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఈ వర్షాల ప్రభావం ఇంకా ఉండే అవకాశం ఉంది కాబట్టి రాగల 24 గంటల పాటు కూడా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అంటే జార్జ్, ఇటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది? ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక అన్ని పాఠశాలలకు సైతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు, కాలేజీలు, పాఠశాలకు అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు. ఎందుకంటే గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అంటే వరద నీరంతా కూడా పాఠశాలలోకి వచ్చి చేరడం, లేదంటే కాలేజీల్లోకి వచ్చి చేరడం, అక్కడ చూసుకున్నట్లయితే కనుక ఏవైనా విషపురుగులు లాంటివి లేదా పాములు లాంటివి వచ్చి చేరి ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న పాఠశాలలు, కాలేజీలు అన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు ప్రకటించారు. ఈ ఒక్కరోజు అవన్నీ కూడా క్లీన్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల ప్రభావం చేత ఏవైనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, స్కూళ్ళు, కాలేజీలు అన్ని ప్రైవేటు పాఠశాలకు అలాగే ప్రైవేటు కాలేజీలకు సైతం కూడా సెలవులు ప్రకటించింది. ఆ తరువాత చూసుకున్నట్లయితే కనుక ఎక్కడికక్కడే కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే కనుక ఆయా ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రజలకు తక్షణ సహాయం ఏం కావాలన్నా కానీ అందుబాటులో ఉండే విధంగా అధికారులు సైతం నియమించారు. మరొక వైపు వైద్య ఆరోగ్య శాఖ సైతం కూడా అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సైతం కూడా నిరంతరం కూడా అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టారు. ఎందుకంటే ఈ గర్భిణీ స్త్రీలను తరలించడం కానీ, ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ 4 రోజుల పాటు కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు అన్నీ పొంగి పొర్లయ్యి, అలాగే రోడ్ల మీదకు సైతం కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. రాకపోకలకు సైతం కూడా తీవ్ర ఆంతరాయం, ఆటంకం ఏర్పడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వైద్య ఆరోగ్య శాఖ సైతం కూడా అప్రమత్తమైంది. ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ కనుక ఏర్పడినట్లయితే, అంటే గర్భిణీ స్త్రీలను తరలించడం అయితేనేమే కానీ, ఎవరైనా పాము కాటుకు గురైనప్పటికీ కానీ, లేకపోతే విషపురుగులకు గురైనప్పటికీ కానీ వారిని తక్షణ వైద్యం అందించేందుకు సైతం కూడా అధికారులను ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ వరదల ప్రభావం, అంతేకాకుండా ఈ వాతావరణంలో మార్పులు, అంతేకాకుండా ఈ వర్షాలు సైతం కూడా కురుస్తూ ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేయాలి, అవసరమైతే సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే చేపట్టడం జరిగింది. అయితే ఈ రాగల 24 గంటల పాటు కూడా వర్షపాతం ఎక్కువగా అంటే 1-2 చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు తీర ప్రాంత ప్రజలు, మరి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో లోతట్టు తీర ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా నదీ పరివాహక ప్రాంతాల్లో ముంపుకు గురవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా సురక్షిత కేంద్రాలకు తరలి వెళ్లాలంటూ కూడా వాతావరణ శాఖ చెబుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.